హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు ముందు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా లైక్ కొట్టిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. పెన్షనర్లకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ మీకు అందరికీ కూడా తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని వీలైన త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇంకా వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయినట్లయితే, పెన్షనర్లకు ముఖ్య గమనిక, వీరికి మాత్రమే ఐఆర్ 30%, డిఏ 18 చెల్లింపు. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో అది కూడా మనకు ప్రభుత్వ పెన్షనర్స్, వీరికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది విడుదల చేయాలని కూడా ప్రభుత్వం నుంచి అయితే ఒత్తిడి అయితే రావడం జరిగింది. ఎందుకంటే చాలామంది కూడా ఈ ఐఆర్ విషయానికి, అదేవిధంగా డిఏ విషయానికి, డిఆర్ఎస్ అలవెన్స్ విషయానికి చాలామంది వారికి అయితే రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ ఏర్పడిన దృష్ట్యా వాటి సమయంలో కీలక మార్పులు అయితే జరగనుంది. అందుకే వీటిపై కొంత సమయం అయితే పడనుంది. కాబట్టి ఈ 2-3 రోజులలో చూసుకున్నట్లయితే మనకు జనవరి 26 తారీఖు నుండి ఈ యొక్క ఐఆర్ అనేది 30%, డిఏను 18గా చెల్లించాలని పేర్కొనడం జరిగింది. ఎవరైతే 60 సంవత్సరాల లోపు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క డిఏ ఐఆర్ అనేది చెల్లింపుటకు అర్హులుగా భావించి, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వారు రిటైర్మెంట్ తీసుకుంటారో రిటైర్మెంట్ రోజునే వారి యొక్క పెన్షన్ అనేది దాదాపు 9,000 నుంచి 18,000 వరకు వారి యొక్క అర్హతను బట్టి రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వం నుంచి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక 2 రోజుల్లో చూసుకున్నట్లయితే వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది, డిఏ అనేది, ఐఆర్ అనేది చెల్లించడానికి అయితే ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీనిపై మీ అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే 4,016 రూపాయలు, 6,016 రూపాయల ఆసరా పెన్షన్ అనేది మరో కొద్ది రోజుల్లోనే పెరిగిన పెన్షన్ అనేది వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా కింద ఏదైతే ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయలు ఏదైతే ఉందో వాటిని ఈ జనవరి 26 తారీఖు నుంచి పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందిరా మహిళలకు సంబంధించి కూడా జనవరి 26 తారీఖునే ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంపై, ఈ ప్రభుత్వం పెట్టిన పథకాలపై ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన, ప్రజా పరిపాలన మరి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా గ్రామ సభలు మీటింగ్లు అయితే అయినాయి. కాబట్టి ఎవరికైతే ఇండ్లు వచ్చినాయో, ఎవరికైతే రేషన్ కార్డు వచ్చాయో రాలేదో వారందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.